తను ఎవరో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, ఎస్ఎస్ మాధురి. సో చాలా మంది అడిగారు తన హోమ్ టూర్ చూపించచ్చు కదా, తనకి శక్తులు వస్తే తన ఇల్లు ఎలా ఉంటుంది అసలు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ చెల్లి, ఎలా ఉన్నావు? ఇన్ని శక్తులు వచ్చిన మాధురి ఇంట్లో మరి ఇంకేవో శక్తులు ఉంటాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో మన ఇంటి అద్దె ఎంత? ఇది అద్దె 16,000. కనటి కళ్యాణి గారు కదా? అవును. తనతో ఫోటో ఎప్పుడు దిగాం? కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం. మన మాధురి మాత్రం నిజంగా చెప్తున్నాను. సో మీరు ముస్లిమ్స్ కదా? సో అమ్మ లంబాడి, ఓకే ఓకే, నాన్న ముస్లిమ్స్. సో శుక్రవారం వస్తే నమాజ్ చదువుకుంటా, ఆదివారం వస్తే చర్చి పోతా, మంగళవారం వస్తే పెద్దమ్మ తల్లికి పోతా. నేను అన్ని కులాలు నమ్ముతాను, అన్ని మతాలని నేను గౌరవిస్తాను. సో ఇది పాకిచా గారు చాలా సినిమాలలో మనం చూస్తాం కదా. ఓకే ఓకే, తన ఎక్కడ కలిసా? ఎక్కువ ఏమున్నాయి డైట్ ఐటమ్స్ ఉండే. ఫస్ట్ నేను చూపిస్తారండి తన ఎక్కడ ఉంది. ఇది బ్రౌన్ రైస్, ఎందుకంటే నేను కూడా ఇవి తింటాను కాబట్టి ఎంబడి గుర్తుపట్టేసిన, అంతే కదా. సేమ్ కీర్ పాయసం అంట, ఇది చాలా చాలా బాగా స్మెల్ వస్తుంది. అండ్ సలాడ్ చేశారు. నాకు 5-6 ఇయర్ నుంచి స్నేహము. సో ఈమె ఎవరి ద్వారా అంటే పింకీ ద్వారా నేను మాధురికి పరిచయము. అప్పుడు నిజంగా లాక్డౌన్ సిచ్యువేషన్ లో పింకీ చాలా మందికి హెల్ప్ చేసింది. బిగ్ బాస్ పింకీ అంటే చాలా మందికి అంటే తన ట్రాన్స్ తో తక్కువ అటాచ్మెంట్ అని చాలా మంది అంటారు, కానీ హాయ్ హలో నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా మన సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు. తను ఎవరో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఎస్ఎస్ మాధురి. సో తను ఒక యూట్యూబర్ అండ్ తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సో చాలా మంది అడిగారు తన హోమ్ టూర్ చూపించచ్చు కదా, తనకి శక్తులు వస్తే తన ఇల్లు ఎలా ఉంటుంది అసలు. అవన్నీ మనకు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా. చాలా మంది అడిగారు నన్ను, తన హోమ్ టూర్ ఎందుకు చూపించలేక అని చెప్పేసి. తన ఇంటర్వ్యూ అయిపోయిందో చాలా మంది నన్ను అడగడం వలన సో నేను తన యొక్క హోమ్ టూర్ కూడా మళ్ళీ ఒకసారి చేయడం జరిగింది. సో అందరు కూడా ఒకసారి తన హోమ్ టూర్ చూద్దాము రండి ఒకసారి. ఫస్ట్ నాకు కనుక్కుందాం. ఎవరు? హాయ్ 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 అక్క, ఏంటి నువ్వు? లేదు, ఓ మై గాడ్, ఇది నిజమా? హలో ఫస్ట్ హలో చెల్లి. హాయ్, అస్సలాము అలైకుం, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఏంటి? లేదు ఫస్ట్ మైక్ ఇచ్చేస్తా ఫస్ట్ నీకు, ఒక్క నిమిషం. షాక్ అయింది అంటే మార్నింగ్ కాల్ చేశాను వద్దాం అనుకుంటున్నా అంటే నేనైతే ఇంట్లోనే ఉంటే ఎట్లా అని చెప్పేసి అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ చెల్లి, ఎలా ఉన్నావు? బాగున్నావా? సో ఈరోజు మన ఎస్ఎస్ మాధురి హోమ్ టూర్ చేయబోతున్నాము. నువ్వు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక దుమ్ము దులిపేస్తున్నావు అనుకో. అంటే నీ శక్తులతోని, నీ యొక్క మాటలతోని అవన్నీ చాలా మందికి అట్రాక్ట్ అయిపోయినాయి. అంటే ట్రాన్స్జెండర్స్ కి ఇలాంటి శక్తులు కూడా వస్తాయా అని చెప్పేసి అని చాలా మంది అడుగుతున్నారు. ఇన్ని శక్తులు వచ్చిన మాధురి ఇంట్లో మరి ఇంకేవో శక్తులు ఉంటాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మరి ఆ శక్తులను చూపిస్తావా అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హోమ్ టూర్ చూపెడదామన్న ఆలోచనతో నీ ఇక్కడ దాకా రావడం జరిగింది. నీ ఇంటర్వ్యూ మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది అడిగారు, అక్క చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు హోమ్ టూర్ చేస్తావు కదా నువ్వు, మరి మాధురిది ఎందుకు తీయలేదు? ఆమె దగ్గర శక్తులు ఏమైనా చూపిస్తుంది కదా, మాకేమన్నా ఇంకేమైనా ఉంటా అని అంటున్నారు. సో ఎందుకు ఆలోచన చూపించేద్దాం మీ ఇల్లంతా కూడా ఒకసారి. సో ఒకసారి ఇల్లు ఎందుకు చూపిస్తాం? ఫస్ట్ టైం రాగానే ఇది ఒకటి మన దివానా అన్నట్టు కూర్చో. సో ఎవరైనా కానీ గెస్ట్ వచ్చినా గానీ, ఎవరైనా వచ్చినా గానీ ఇక్కడ వాళ్ళు పడుకోవడానికి గానీ, ఉండడానికి గానీ, సో ఒక మనిషికి ఉండేటట్లు. సో మన ఇంటి అద్దె ఎంత? ఇది అద్దె 16,000. 16,000? అవును, ఇక్కడే కాదు చాలా వాళ్ళు కూడా ఉంటున్నారు, నేను కనుక్కున్నాను. సో ఇక్కడ 1 BHK కదా. సో సింగిల్ రూమ్ వచ్చి 10,000 అలా ఉంది. దానికి మెయింటెనెన్స్ ఉండదు, దానికి ఏమీ ఉండదు. సో దీనికి మొత్తం ఉంది, సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, బాత్రూమ్, వెంటిలేషన్ మొత్తం ఉంది. సో దాని వల్లే మేము ఉంటున్నాం. చూస్తున్నారు కదా, చాలా మంది అనుకుంటారు కదా మా యొక్క సంపాదన ఇంత అంత అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. కానీ మా ఇంటి ఓన్లీ సింగిల్ బెడ్రూమ్. హైదరాబాద్ అంటే కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, మళ్ళీ మనకంటే ఎక్కువ తీసుకుంటారు ఇంకా. సో ఇది తన ముందు రూమ్ లో, హాల్లో ఒక దివానా సెట్ అన్నట్టు. సో ఇది వచ్చి వాచ్ అన్నమాట. అంటే ప్రతి ఇంట్లో
చాలా మంది ఇంట్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో గానీ ఎక్కడ ఏ కమ్యూనిటీలో గానీ చూస్తే యాక్చువల్ గా వాచ్ ఉండదు అనమాట. సో వాచ్ కంపల్సరీ మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకు వాచ్ అందరి ఇంట్లో ఉంటుంది కదా, కొంతమంది ఇళ్ళలో ఉండదు అనమాట. సో ఎందుకంటే వాచ్ ఉండాలి కంపల్సరీ. సమయం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి. ఇది కళ్యాణి కరాటే కళ్యాణి గారు కదా. అవును. తనతో ఫోటో ఎప్పుడు దిగా? 2 years బ్యాక్ ఆమె బర్త్డే రోజు నేను దిగాను అనమాట. పిలిచారా? కలుస్తా కలుస్తా ఉంటా అప్పుడప్పుడు. ఇది వచ్చి నా ఒక మూవీ షూట్ అనమాట అది. ఓహో, చూడండి మాధవి చాలా బ్యూటిఫుల్ గా ఎంత అందంగా ఉందో ఆ ఫోటోలో. సారీ, సో తన ఫోటో ఒకసారి చూపించు ఒకసారి. చాలా బ్యూటీగా ఉంది కదా. సో ఈ పక్కన ఫోటో నాన్నగారా? మా నాన్నగారు. ఓకే ఓకే ఓకే, సారీ. సో రీసెంట్ గా 2 years అయింది చనిపోయి. అట్లా గుర్తుగా పెట్టుకున్నాను అనమాట. సో మమ్మీ ఫోటో లేదు గుర్తుగా. అమ్మ కూడా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అమ్మ మేము చిన్నప్పుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. సో అమ్మ బతికుండి ఉంటే మేము అంటే ఇలా ఉండేవాళ్ళం కాదేమో. సో తల్లిదండ్రులు లేరు కాబట్టి సో ఇలా అనమాట. సో ఇది అందరికి తెలిసిందే. సో అటాచ్ వాష్రూమ్ దానికి. ఓకే, మాధురి ఇంట్లో దేవుడి రూమ్ అయితే హాల్లోనే ఉండింది. సో తనకు శక్తులు ఎన్నో వచ్చు, ఏమేమి ఉంటాయి చాలా మంది అనుకున్నారు. అందరి ఇంట్లో ఒక దేవుడి పూజ గది ఎలా ఉందో మరి మాధురి ఇంట్లో కూడా అలాగే ఉంది. సో తన్నే కనుక్కుందాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీకు తెలుసు కదా అక్క, నేను ఎన్ని తీర్థయాత్రలకు వెళ్తాను. సోషల్ మీడియాలో ఎక్కువ అవి పెడతా ఉంటాను. ఇది తిరుపతిలో నుంచి నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు వెంకటేశ్వర స్వామి. నేను షిరిడి వెళ్ళినప్పుడు షిరిడి బాబా ఫోటో తెచ్చుకున్నాను. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం. ఇది తిరుపతి మా గురు గారు పల్లవి మాలగమ్మ గారు తెచ్చిచ్చారు. ఇది రీసెంట్ గా పూరి జగన్నాథ్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాను. ఇది ఇక్కడ కలశం ఎప్పటికి పెట్టి ఉంచుతాం? నేను అమావాస్యకి నేను మారుస్తాను. మేము రాయలసీమలో అక్కడే కదా మా ఊరు, అలాగా మారుస్తాను. ఇది వచ్చి కాశీలో తెచ్చింది అనమాట. కొనుక్కొచ్చావా లేకపోతే? కొనుక్కొని వచ్చాను. అంటే అభిషేకం చేస్తావా? చేస్తాను, పూజ చేసినప్పుడు చేస్తాను. ఇది వచ్చి అయోధ్యలో రాముడు. అయోధ్యకి 2 సార్లు వెళ్ళానక్క. మన మాధురి మాత్రం నిజంగా చెప్తున్నాను, చాలా తీర్థయాత్రలు తిరుగుతాను. ఇన్స్టాగ్రామ్ లో పేజీలో కనుక మనం వెళ్ళి చెక్ చేస్తే ప్రతి ఒక్క తీర్థయాత్రకు తను వెళ్తూనే ఉంటుంది అన్నట్టు. సో చాలా అదృష్టం ఉండాలంటే అక్కడికి మనం వెళ్ళడం అనేది కూడా మనకు. సో ఎందుకు నేను ఎక్కువ వెళ్తానంటే, సో నాకు బాధ వచ్చినా ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఏది చెప్పుకున్నా కొంతమంది వినే వాళ్ళు ఉంటారు, కొంతమంది నీ సోది ఏంటి అన్నారు. సో నాకు బాధ ఎక్కువ వచ్చినా సంతోషం వచ్చినా నేను ఇలా దూర ప్రయాణం చేసి దేవునితో నేను అలా నా బాధను షేర్ చేసుకుంటాను. మనం అంతే కదా, మనకు ఎన్ని ఉన్నా కూడా ఏదో తక్కువ లోపిడి అని కొంచెం లోగా అనిపిస్తుంది. మనం అప్పుడు మన టెంపుల్స్కి వెళ్తే రిలీఫ్నెస్ అనిపిస్తుంది మనకు. సో ఇది వచ్చి నాన్నగారి ఫోటో. నేను అప్పుడు 2500 అద్దెల ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిన అనమాట. ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి రాలేదు, వేరే చోట ఉన్నప్పుడు. అంటే అప్పుడు నా పొజిషన్ బాగాలేనప్పుడు. అదే అర్థమైంది. ఇది ఎవరు ఇచ్చారు? ఇది టిక్ టాక్ లో అప్పుడు ఒక అబ్బాయి ఎప్పుడు బొమ్మ గీస్తా ఉంటాడు, అది కూడా గీసాడు. ఆ అబ్బాయి. అవునా, సూపర్ సూపర్. ఇది వచ్చి నా ఫ్రెండ్స్ అంటే నా గురు, అంటే నేను మా మయూర్ గురు పేర్లు ఉన్నప్పుడు నాకంటూ ఉన్నారంటే ఈమె మధుశ్రీ. ఓకే, మాది ఒక విషయం అడగాలనుకుంటున్నాను నేను. సో నాన్నగారు చూస్తే ముస్లిం పేరు ఇక్కడ. సో మీరు ముస్లిమ్స్ కదా, సో తీర్థయాత్రలు బాగా తిరుగుతూ ఉంటావు. సో ఎలా కన్వర్ట్ అవ్వాలని ఎలా అనిపించింది? సో అమ్మ లంబాడి, ఓకే ఓకే, నాన్న ముస్లిమ్స్. ఓకే, మా నాన్నకి 2 వైఫ్స్. ఫస్ట్ వైఫ్ వచ్చి వాళ్ళు కూడా తెలుగోళ్ళే. సో ఇలా లవ్ మ్యారేజ్ కాబట్టి, సో నేను ఇలా ట్రాన్స్జెండర్ మారిన తర్వాత నాకు ఎందుకు ఈ కుల మతాలు, అందరం ఒకటే కదా. సో శుక్రవారం వస్తే నమాజ్ చదువుకుంటా, ఆదివారం వస్తే చర్చి పోతా, మంగళవారం వస్తే పెద్దమ్మ తల్లికి పోతా. నేను అన్ని కులాలు నమ్ముతాను, అన్ని మతాలని నేను గౌరవిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ నీకు నిజంగా అంటే మనం అన్ని కుల మతాలను గౌరవిస్తాము. ట్రాన్స్జెండర్స్ అనే విషయం అందరికీ తెలియదు. నేను ఎప్పటికీ అంటూనే ఉంటాను చాలా మందికి, మా ట్రాన్స్ మహిళలను మేము అందరము కూడా కుల మత భేదాలు అనేది మాకు ఉండదు. మేము అందరిని దేవుళ్ళని పూజిస్తాము. మనము ఏదైనా బెగ్గింగ్ అంటే మనము శుభకాలకు వెళ్తా ఉంటాం కదా, కొంతమంది అక్కడ మేము ఇట్లా మేము ఈ పూజలు చేసుకోము. క్రిస్టియన్స్ కొంతమంది అంటా ఉంటారు కదా, మేము ఇట్లాంటివి నమ్మము, మీరు మాకు అది అని చెప్పేసి అన్నప్పుడు మేము అందరి దేవుళ్ళని గౌరవిస్తాము. ఒక్కసారి తనను చూసి మీరు అర్థం చేసుకోండి. తనే కాదు మేమందరం కూడా అందరి దేవుళ్ళని గౌరవిస్తాము, అందరినీ మొక్కుతాము. ఎందుకంటే ప్రతి ఒక్క
ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో మాత్రం మా ట్రాన్స్మయ్యలో అందరం కూడా ఉంటామనే విషయం మాత్రం మీకు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ చాలా మంచి క్లారిఫికేషన్ ఇచ్చాం నిజంగా మీ ఫ్యామిలీ గురించి. నాకు అక్కడే డౌట్ వచ్చింది, సరే దేవుడి విషయంతో తడదాంలే అని చెప్పేసి అందుకే యాక్చువల్గా మా నాయన పేరు ఎస్ మహబూబ్ షరీఫ్, నా పేరు మహబూబ్ బాషా అనమాట. నీ అబ్బాయి పేరు భాష, మహబూబ్ బాషా. మహబూబ్ బాషా. సో ఫ్రిడ్జ్ చూపిస్తావా? ఓకే. ఏంటంటే నాకు తెలియదు కదా, లేకపోతే సర్ది పెట్టేదాన్ని. సో డైట్ లో ఉన్నాను కదా నేను ఎక్కువ. మాధురి చాలా స్లిమ్ అవడం కారణం డైట్ చేస్తున్నారంట తను. సో చాలా డైట్ ఐటమ్స్ ఏ ఉన్నాయి. థమ్స్ అప్ ఉంది, డైట్ ఐటమ్ అయితే కాదు అది. లేదు, వేరే వాళ్ళు వస్తే. ఓకే 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 ఓకే. సో ఇది వచ్చి మామూలుగా డ్రై ఫ్రూట్స్ డైలీ అదే తినలేదు పొద్దున అనమాట. సో మాధురి డైట్ సీక్రెట్ తెలిసిపోయిందండో. ఇగో డైలీ మార్నింగ్ తను అదే తింటుందంట. సో దీంట్లో హనీ యాడ్ చేసుకుంటాను. మసాలా ఎవరు ఏదన్నా గానీ వస్తే అంటే తక్కువ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి పప్పు గిప్పు ఉంటుంది. ఇది ఓట్స్. ఓకే ఓకే ఓకే. ఓహో ఓట్స్ ఇది మంచిది. ఇది మిక్స్డ్ మిల్లెట్స్. ఇంకా ఇవన్నీ కూరగాయలు వెజిటేబుల్స్ అన్ని కింద ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక తెలుసు కదా అందరికి అన్ని దాంట్లో మన ఇంట్లో ఏముంటాయి ఫ్రిడ్జ్ లో, పాలు పెరుగు అన్ని సేమ్ యాస్టేజ్ ఉంది. సో మొత్తానికి అయితే మాదిరి సీక్రెట్ చెప్పేసింది, చూసారు కదా ఏముంది అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కిచెన్ రూమ్ కి వెళ్దాం. కిచెన్ రూమ్ కి వెళ్లే ముందు ఇక్కడ ఒక 2 ఫొటోస్ ఉన్నాయి. ఈమె పాకిచ గారు కదా, ఒకసారి ఫోటో చూపిస్తావా? సో ఇది పాకిచ గారు, చాలా సినిమాలలో మనం చూస్తాం కదా. ఓకే ఓకే. తను ఎక్కడ కలిసా? సో ఆమె ఎక్కడో చెన్నైలో భిక్షాటం చేస్తుంటే దాని పరిస్థితి బాగలేకపోతే నేను ఫోన్ చేశాను, అమ్మ రాండి అమ్మ 10 రోజులు మన ఇంట్లో ఉండండి, మీకే బాధ వచ్చి నేను చూసుకుంటాను అన్న. సో వస్తున్నా బేట, నా దగ్గర డబ్బులు లేవు నాన్న అంటే, సరేలే అమ్మ మీ దగ్గర డబ్బులు లేని అప్పుడప్పుడు అంటే నా దగ్గర మనీ లేదనమాట. సో అప్పుడప్పుడు నేను తత్కాల్ టికెట్ అంటే ట్రైన్ బుక్ చేసి, బెటర్ ట్రైన్ అయితే బుక్ చేసావు కదా నువ్వు, మళ్ళీ నాకు చార్జెస్ లేవంటే 1000 రూపాయలు వేసాను. వచ్చింది ఒక 10 రోజులు. ఆమె కొన్ని అవకాశాలు అయితే నేను కొంతమంది నంబర్లు కానీ సినిమా ఫీల్డ్లో నమ్మలో ఇచ్చి ఏదో రవ్వతో చేశాను. మళ్ళీ ఆమెకు ట్రైన్ బుక్ చేశాను వెళ్ళడానికి. నేను ట్రైన్లో వెళ్ళలేను బేట, నేను ఫ్లైట్లో వెళ్తానంటే అప్పుడప్పుడు 6000 పెట్టి బుక్ చేశాను. ఇక్కడ బాగుంది. 3వ రోజుకి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది, బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది. వేరే నంబర్ నుంచి చేస్తే ఏంది అన్నట్టు మాట్లాడింది. సో నేను మనసులో ఏమనిపించింది అంటే, ఇలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి అనుకుంటే వేరే లేని వాళ్ళకి చేస్తే బెటర్ కదా. సో ఏదో మనం పిలిపించకనీసం ఎందుకు అట్లా ఆమె ఎందుకు బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమో నాకు అర్థం కావట్లేదు. ఆమె గురించి అప్పట్లో చాలా కాంట్రవర్సీ. అమ్మాయి అనుకున్నదా? తెలుసు, నేను ట్రాన్స్జెండర్ తెలుసు అందరిది. ఆమె ప్రతి ఒక్కరికి అట్లే అలానే సమాధానం ఇస్తుంది. సో వదిలేదు, మనమైతే మన వంతు సాయం చేసాము, సో ఓకే అన్నట్టు. ఓకే లీవ్ ఇట్. అంటే మనం చేసే సాయం అయితే మనం చేసాము, ఆ రుణం అనేది ఎప్పటికీ మనకు ఉంటుంది. ముఖ్యంగా ఈ హాల్లో ఇది కిచెన్ రూమ్ కి వెళ్లే ముందు ఇక్కడ ఒక ఫోటో ఉంది, దుర్గా మాల అమ్మవారి మాల వేసుకున్న ఫోటో ఇది. అంటే మన మాదిరి మాల కూడా వేసుకుందా? నేను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో నవరాత్రులు వేస్తారు 9 రోజులు. సో దానికి 23లో కొన్ని నియమనాలు ఉంటాయి. సో ఆంధ్ర సైడ్ ఏంటంటే, ఆంధ్ర రాయలసీమ సైడ్ ఎక్కువ ఇప్పుడు ఈ టైంలో వేస్తారు. సో అర్ధమండలం 41 రోజు అలా. అప్పుడు మేము కమ్యూనిటీలో ఉంటుంటాం కాబట్టి అప్పుడు అక్కడ అట్లా ఒక ఆచారం ప్రకారం మాకు అలవాటు అయింది. మాకు తెలియదు వేసుకున్నప్పుడు, ఇంకా వేసుకొని మేము ఒక గురు స్థానంలో, అంటే మాలలో గురు స్థానం వచ్చిన తర్వాత గురుస్థానంలో ఉన్నావా? మాలల్లో గురుస్వామి. నేను గురుస్వామి అంటే దుర్గా మాలలో గురుస్వామి అంటే తను. చూసారా, ప్రతి దాంట్లో మేము అన్నిట్లలో కూడా అన్ని చేస్తాం అనే దాన్ని కూడా ఇది ఒక నిదర్శనం. నేను ఒక రేపు నెల వేస్తున్నాను, మళ్ళీ వేస్తున్నా. ఓకే ఓకే. సో మొత్తానికి అయితే కిచెన్ రూమ్ లోకి వచ్చాము. మాధురి ఇంట్లో కిచెన్ ఐటమ్స్ లో ఎక్కువ ఏమున్నాయి? డైట్ ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ నేను చూపిస్తారండి తనకంటే. ఇది బ్రౌన్ రైస్, ఎందుకంటే నేను కూడా ఇవి తింటాను కాబట్టి ఎంబడి గుర్తుపట్టేస్తాను, అంతే కదా? అంతే. బ్రౌన్ రైస్ ఇందాక మనం ఫ్రిడ్జ్ లో చూసాము, ఓట్స్. సో ఇక్కడ కొన్ని బాటిల్స్ అవి ఉన్నాయి. సో ఉన్న కాడికైనా సరే మాధురి చాలా బాగా సర్దుకొని పెట్టేసుకుంది. ఇక్కడ సేమియా అన్ని కూడా, అవన్నీ గ్రైండర్ మిక్సీ అందరి ఇంట్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. కానీ ఎంత బాగా సర్దుకుందో ఒకసారి చూడండి ఒకసారి మీరంతా కూడా. సో కిచెన్ రూమ్ నేనే చూపిస్తాను, మాధురి చెప్తుంది ఇలా ఏమంటే చేస్తావు చెప్పు. సో మీరు ఫోన్ చేస్తారు కదా యాక్చువల్గా. సో కార్తీక మాసం కాబట్టి ఎక్కువ శనివారం ఈ రోజు కాబట్టి నేను తిన్నాను కాబట్టి, సో బగారా అన్నం, పన్నీరు కుర్మా,
అలాగే పాయసం, అలాగే పెరుగు పచ్చడి చేశాను. సో మా కోసం స్పెషల్ గా వంట చేశారు. అంటే మాది నాకు కాల్ చేసింది మార్నింగ్, ఈరోజు వంట చేస్తాను ఇక్కడ తినంటే, సో డెఫినెట్ గా కాదని, ఎందుకంటే మన అన్నం ఎప్పుడు మనం కాదనకూడదు అని చెప్పేసి అన్నప్పుడు, సో మా కోసం స్పెషల్ గా అయితే పాయసం చూపిస్తాను. అన్నం కూర ఎప్పుడు కామన్ కదా, తన స్టైల్లో మన సేమియా కీర్ పాయసం అంట. ఇది చాలా చాలా బాగా స్మెల్ వస్తుంది. అండ్ సలాడ్ చేశారు, అండ్ పాలు, అండ్ ఇది రైస్ ఆల్రెడీ కుకింగ్ చేసి పెట్టేసింది. ఇది కర్రీ అన్ని అలాగా ప్రిపేర్ చేసి పెట్టేసింది మా కోసం. సో ఆ హాల్లోకి వెళ్దాము. సో ఇది తన కిచెన్ రూము. చాలా చిన్నగా సర్ది పెట్టుకున్న, చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉంచుకున్న వీళ్ళని మాత్రం. మనం మాధురి ఇంట్లో హాల్లో అని చెక్ చేసాము, ఫ్రిడ్జ్ చెక్ చేసాము, తన ఫొటోస్ యొక్క వెనక ఉన్న స్టోరీ తెలుసుకున్నాము, వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాం. హోమ్ టూర్లో మనం ముఖ్యంగా తన డైట్ సీక్రెట్ కూడా మనకు తెలిసిపోయింది. ఏమైనా డైట్ చేయాలంటే మాత్రం తనలాగా డైట్, తను చాలా స్లిమ్గా ఎంత అందంగా చూసారు కదా. సో కిచెన్ రూమ్లో ఏమేమి ఉన్నాయి కూడా మనం చూసేసాము. ఇప్పుడు మనము తన సీక్రెట్ రూమ్ చెక్ చేయబోతున్నాం. అదేంటో తెలుసా? తన బెడ్రూమ్. బెడ్రూమ్ ప్రతి ఒక్కరికి సీక్రెట్ రూమే కదండి. సో మాధురి కొన్ని రహస్యాలు ఉంటాయి కదా మన బెడ్రూమ్లో, కొన్ని మనం షేర్ చేసుకోవాల్సిన విషయాలన్నీ కూడా. సో నేను ఇప్పుడు తన బెడ్రూమ్ తెలుసుకోబోతున్నా. రండి, ఓపెన్ చేయాలా? ఓకే ఓకే. సో ఇది తన బెడ్రూమ్. ఒక్కసారి బెడ్రూమ్ అని చూపించినానా? సో బెడ్రూమ్లో ఒక చిన్న టేబుల్ వేసుకుంది. ఇది బెడ్. తర్వాత బెడ్రూమ్లో టీవీ ఉంది. అండ్ ఇది అద్దం. ఇది అద్దము, ఇది కుబేరుడు అనమాట. ఓకే ఓకే. సో మనకు నేను ఒక మాట ప్రతి ఒక్క ట్రాన్స్ అడుగుతాను నేను, అద్దానికి మనకు ఒక సంబంధం ఉంటుంది అని చెప్పేసి, అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఏమన్నా? నేను అంటే ఒకప్పుడు దీనికి అడిక్ట్ అయిపోయాను. సో ఇప్పుడు నేనైతే కన్నా దీనికి ఎక్కువ నేను ఇంపార్టెంట్ ఇవ్వను, ఎందుకంటే మన వర్క్ లో మనం ఉంటాము. సో కాబట్టి అంటే ఫస్ట్ మన సర్జరీ కాకముందు మన హావభావాలన్నీ ఇక్కడే చూసుకొని మనం మురిసిపోతా ఉంటాం కదా. అంటే ఇట్లా ఉన్నాము అందంగా స్టార్టింగ్ లో. నేను అదే అమ్మాయిలా మారిపోయిన తర్వాత నేను అందంగా ఉన్నానని చెప్పేసి మనం అనుకుంటాము. సో ఇక్కడ రీల్స్ ఇక్కడే చేస్తూ ఉంటాం. సో రీల్స్ స్టాండ్ కూడా ఇక్కడే ఉందండి. సో ఇదేందో వెయిన్ మిషన్ ఇది. అవును, అంటే ఎప్పుడప్పుడు ప్రతిరోజు చూసుకుంటా ఉంటాను అనమాట. అంటే డైట్ చూస్తున్నారు కదా, తను రోజు ఎంత తింటుంది, ఎంత తగ్గుతుంది. జిమ్ కట్ వెళ్తూ ఉంటావా? జిమ్ కి వెళ్తూ ఉంటావా? ఎక్కువ డైలీ జిమ్ కి వెళ్ళడం, వాకింగ్ చేయడం అవి చేస్తూ ఉంటాం. ఎంత వెయిట్ ఉంటావు అన్నది ఇప్పుడు? ఇప్పుడు నేను 75 ఉన్నా. 75 ఉన్నా. సో అంటే ఏంటంటే మన కమ్యూనిటీ కొంచెం అంటే సర్జరీ అయిన తర్వాత లావ్ అయిపోతారు ఆటోమేటిక్. సో హార్మోనిక్ బ్యాలెన్స్ వల్ల మనం కొంచెం లావ్ అయిపోతే ఇవన్నీ పెరిగిపోయి మెట్లు ఎక్కితే ఆయాసం రావడం, కూర్చుంటే నడుము నొప్పి రావడం, పడుకుంటే గొరక, ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే సో మనకి హెల్త్ బాగుంటది కదా అనే ఉద్దేశంతో నేను ఇలా డైట్ ఫాలో అవుతాను. నేను కూడా తింటాను అప్పుడప్పుడు, వారానికి ఒకసారి ఫుల్ గా తింటాను అన్నము. ఒక రోజు వాటర్ డైట్, ఒక రోజు హనీ డైట్, ఒక రోజు ఫ్రూట్ డైట్, ఒక రోజు ఇంకేం ఉపవాసంలో అట్లా అనమాట. ఓకే ఓకే. సో తన డైట్ రహస్యాలు ఏమన్నట్టు, ఒకరోజు వాటర్, ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు డ్రై ఫుడ్స్, ఒకరోజు ఫుల్ ఫుడ్, ఒకరోజు ఎంటీ. అట్లా ఉండడం. ఎంటీ వల్ల గ్యాస్ ప్రాబ్లమ్? ఎంటీ కాదు, హాట్ వాటర్ తీసుకుంటా ఉంటాం. గ్రీన్ టీ అవి తీసుకుంటా ఎక్కువ. ఇవన్నీ చూస్తారు దాని డై సిగరెట్ ఇవన్నీ. సో ఇక్కడ పాపతో ఒక ఫోటో ఉంది. దీని యొక్క ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఈ పాప వచ్చి బాబు, మా ఓనర్ అంటే మనవడు అనమాట. సో వాడు నేను ఇంట్లో రాగానే 15 రోజులకి బాబు పుట్టిండు. సో బాగా కనెక్ట్ అయిపోయాడు అనమాట నాకు. సో నన్ను చూసి నవ్వుతాడు. సో ఇక్కడ లేరు, వాళ్ళు గోవాకి వెళ్ళిపోయారు. ఎన్ని ఇయర్స్ ఇక్కడ ఉండబట్టి? నేను 6 నెలలు అయింది. సో ఇంతకు ముందు నేను ఇంత రూమే 12,000. సో ఇందులోనే బాత్రూమ్, ఇందులోనే కిచెన్ పక్కన అనమాట. సో సరేలే ఇంకా చిన్న రూము, వెంటిలేషన్ ఏం లేదు అని ఇలా షిఫ్ట్ అయిపోయాను. కానీ నిజంగా మాధురి లైఫ్ స్టైల్ వింటుంటే ఒక మనసుకు ఒక అటాచ్మెంట్ అనిపిస్తుంది. అంటే అందరం అదే కష్టాలు పడ్డాము. సో సింగిల్ రూమ్ నుంచి ఈ రూమ్ దాకా రావడం అనేది ఎన్నో కష్టాలు పడతాం. మనకు రూమ్స్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు మనకు. సో బీరువాలో ఏమున్నాయి తెలుసుకోవచ్చు? ఓపెన్ చేయండి. సారీస్ నువ్వే ఓపెన్ చేయి. సో ఏం పర్వాలేదు. పాపం నిజంగా నేను మాధురికి చెప్పలేదు నేను హోమ్ టూర్ చేస్తా అని చెప్పేసి అనేసి. సో తన బీరువాలో ఏమేమి ఉన్నాయో, అంటే శారీస్ అయితే ఎట్లాగా ఉన్నాయి తన బీరువాల. సో పాపం మనం లోపల లాకర్ ఓపెన్ చేయించి చూడకూడదు, ఎందుకంటే అది అందరి పర్సనల్స్ అవి. శారీస్ యాజ్ యూజువల్ గా మన ఇళ్ళల్లో ఏముంటాయి అన్ని దాంట్లో కూడా తన బీరువాలో ఉన్నాయి. సో నాకు ఒక విషయం ఏంటంటే, మన
తర్వాత లాక్ వేసుకుంటాం, లాక్ ఏం పర్వాలేదు, చెప్పండి. సో అంటే ఇప్పుడు చాలా మంది మనం ఎక్కువ శారీస్ అవి ఇవి ఏది చూసినా మనం కొనుక్కుంటాం మనము. సో అంతే ఎక్కువ ఏం కొనుక్కుంటావు నువ్వు? ఒక శారీస్ ఇష్టపడతావా? సో నేను ఏంది కొనను. సో ఏంటంటే కొన్ని కొన్ని కొంటాను. అంటే నాకు డ్రెస్సులు ఎక్కువ అలవాటు అనమాట. సో నేను డ్రెస్సులు కొంటాను. శారీ ఏదైనా మంచి నచ్చుతా అంటే షూటింగ్ ఎప్పుడైనా వెళ్ళాలి, ఎవరైనా ఇంటికి వస్తే ఇవ్వాలి, అలాంటి కొన్ని నేను పక్కన పెడతా. నేను కట్టుకునే పక్కన పెడతా. షూటింగ్ పలానా ఈ చీరలు వాడాలి, నార్మల్ నేను బదాలి వెళ్తే ఇట్లా ఇలాంటి డ్రెస్ వేసుకోవాలనేది. లంగావోని చాలా బాగుంది. సో నాకు ఇష్టం, నాకు లంగావోని. మీకోసం నేను లంగావోని వేసుకున్నాను అనమాట. సో కొత్త యాక్చువల్ గా 2 years అయింది కుట్టించి, ఏ రోజు వేసుకోలేదు. సూపర్, చాలా బాగుంది. నేను ఇందులో మన పర్సనల్స్ అడగాలని చెప్పేసి అనుకుంటాను. క్యాలెండర్ ఇక్కడ నువ్వు కొట్టించావా? ఇది లేదు, అది నా తిరుగు పూజ నా పొద్దు June 24. ఓకే 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 2023 ఉంది, అందుకోసం. అవునవునవును, లైక్ అందుకోసమని అడుగుతున్నాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మెయిన్గా నీ యొక్క పర్సనల్ విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాను. మన ప్రతి ఒక్క ట్రాన్స్కి ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. మనలో ఎవరో ఒకరు వాళ్ళు ఇద్దరు ఇష్టపడతారు. సో అంటే నీ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? ఈ రూమ్ లో గడిపిన క్షణాలు, ఇక్కడ ఏం లేవు గానీ, ఇక్కడ అంతా అన్ని బాధలు కన్నీళ్ళు అన్ని ఇక్కడే గానీ, అన్ని అవన్నీ అక్కడ వదిలేసి వచ్చాను అనంతపురం. ఇప్పుడు అబ్బాయి మాట్లాడట్లేదు ఇప్పుడు నీతోని? లేదు లేదు, ఇప్పుడు ప్రజెంట్ లవ్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు సంపాదించుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఉండిన దాంట్లో సర్దుకోవాలి, 4 రూపాయలు ఎత్తి పెట్టుకోవాలి, అదే ఉంది. సో ఇప్పుడు చాలా మంది నన్ను ప్రేమించి అంటారు. సో ప్రేమించిన వాళ్ళందరూ శాశ్వతమే ఉండట్లేదు. సో మనం అందరం చూస్తున్నాం, ట్రాన్స్జెండర్ గానీ అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ. సో జస్ట్ అది ఒక కోరిక అంతే. అది తిరిగిన వెంటనే ఎవరైనా ఒకటే, జెండర్తో అవసరం లేదు నువ్వు వద్దనడానికి. మన మాధురి బెడ్రూమ్ లో చాలా సీక్రెట్స్ బయటకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను నిజంగా నేను. కానీ తన లవ్ స్టోరీ అనంతపూర్ వరకు ఎండ్ అయిపోయిందంట. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత తన లైఫ్ స్టైల్ ఏంటి అనేది అంటే తెలుసుకుంటే, తన కాళ్ళ మీద తన కష్టపడి తన జీవనాధారం అంటే అందరికి తెలుసు కాబట్టి, సో తన లైఫ్ స్టైల్ని తన ముందుకు తీసుకెళ్ళి తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా తను సంపాదించుకొని ఒక మనసులో పెట్టుకుంది. సూపర్, మంచి ఆలోచన అది. అంటే బాధలు అనేవి అందరికీ సహజం కదా. సో ఆ పర్పస్లో నేను అడగనట్టు. సో ఫైనల్గా నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అడగగానే హోమ్ టూర్ చూపించినందుకు. అంటే చాలా మంది చిన్నగా ఉంది అవసరం లేదులే అంటారు మన వాళ్ళు. నువ్వు ఇంత చిన్నగా ఉన్నా సర్ది పెట్టుకున్నా ఉన్నంతలో మనం చూపిస్తే ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అని విషయంలో నువ్వు చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీ టైం చాలా బిజీగా ఉంది ఇప్పుడు మన మాధురి, ఆయన బిజీగా ఉన్నా కూడా మనకు టైం కేటాయించి హోమ్ టూర్ చూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వేమో చెప్పాలి అనుకుంటున్నావు మన వ్యూవర్స్ కి కానీ ట్రాన్స్ కి కానీ? నిజంగా స్నేహ అక్క, సో నాకు 5-6 years నుంచి స్నేహము. సో ఈమె ఎవరి ద్వారా అంటే బిగ్ బాస్ ప్రియాంక ఉంది కదా, ఆమె ద్వారా నాకు పరిచయం అనమాట. సో మంచిగా అంటే అప్పుడు లాక్డౌన్ లో, సో నేను అన్నం పెట్టిన వాళ్ళే మర్చిపోకూడదు అంటారు. సో ఒక టైంలో లేని పరిస్థితిలో నన్ను అంటే ఆల్రెడీ రివ్యూలు అయ్యి చాలా వైరల్ అవుతుంది వీడియో అది. లేని టైంలో ప్రియాంక వచ్చి నన్ను లాక్డౌన్ లో లేదు అలవట్లేదంటే నేను నా ఫ్రెండ్ అది అని గోడ దింకి, సో నాకు అన్నం పెట్టి ఏం చేయాలి, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉన్న. అప్పుడు చాలా మంది గురువుగారు కమ్యూనిటీ ముందర వచ్చి మాధురి ఇక్కడ ఉన్నావు అని చెప్పారు. అంటే అప్పుడు నాకు ఇక్కడ నేను దయార్లో ఉంటుంటే కాబట్టి ఇక్కడ ఇంకా చట్టాలు ఏం రాలేదు. సో అప్పుడు నువ్వు నాకు తెలుసు కాబట్టి పింకీ ద్వారా నేను మాధురికి పరిచయము. అప్పుడు నిజంగా లాక్డౌన్ సిచ్యువేషన్ లో పింకీ చాలా మందికి హెల్ప్ చేసింది. బిగ్ బాస్ పింకీ అంటే చాలా మందికి అంటే తన ట్రాన్స్ తో తక్కువ అటాచ్మెంట్ అని చాలా మంది అంటారు, కానీ ఆమె నిజంగా నాకు తెలిసినంత వరకు చాలా మందికి చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని ఆ టాలెంట్ పర్పస్లో తను సపోర్ట్ చేస్తుంది. అండ్ నాకు నిజంగా పింకీ ఒక బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ సిస్టర్ అని చెప్తాను. సో తనతో పాటు తను కూడా నాకు మాధురి కూడా. సో మాధురి చాలాసార్లు నాతో మాట్లాడింది. అండ్ తన యూట్యూబ్ ఛానల్ గురించి కానీ మన ఛానల్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడము, వీడియోస్ అన్ని బాగున్నాయని చెప్పేసి అనడం. సో తన దాకా ఈ రోజుకు రావాల్సి వచ్చింది, ఇన్ని రోజులకి ఎందుకు రావాల్సి వచ్చింది కూడా. సో మహిమలు ఉన్నాయా లేదా అని మీ ఇంటర్వ్యూ చూపించాను కదా నేను. అందరు షాక్ అయ్యారు, అమ్మో ట్రాన్స్జెండర్స్ కూడా ఇన్ని మహిమలు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి, ఏమేమో చేస్తారా అని చెప్పేస్తాను. అసలు విషయం అంతా చూసారుగా మన ఛానల్లో. సో అందరు అడిగినట్టుగా మన ఎస్ఎస్ మాధురి హోమ్ టూర్ అయితే చూపించాను. సో నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నీ హోమ్ టూర్ చూపించినందుకు. అండ్ మన ట్రాన్స్ మహిళల్లో అందరం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడతామనేది, ఒక అందరికీ ఆదర్శంగా ఉంటామనే విషయం తెలియజేయడం కోసం నేను ఇక్కడ నీ హోమ్ టూర్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు టైం కేటాయించి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఏంటంటే మనం ఏ పొజిషన్ లో ఉన్నా కానీ మనం అంటే ఒక ప్రేమ అనేది ఉంటది కదా, స్నేహం అనేది. సో
ఈవిడ ఏ పొజిషన్ లో ఉందో సో అందరికి తెలుసు, నేను ఏ పొజిషన్ లో ఉన్నా మీకు తెలుసు. సో కానీ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా, ఎవరు ఏ కమ్యూనిటీ ఎక్కడ ఉన్నా కానీ సో ఫ్రెండ్షిప్ అనేది నిజంగా ముందుకు వెళ్ళాలి. సో తప్పకుండా. సో అది ఎప్పటికీ కలిసి ఉంటుంది మన ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది తన హోమ్ టూర్ చూపించినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇదే విధంగా ఇంకా అంచెలంచెలుగా ఎదిగి మా అందరి సపోర్ట్ అండ్ మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ వ్యూస్ అందరి సపోర్ట్ నీకు ఉండాలని కోరుకుంటున్నాను. ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. ఇస్మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి. నిజంగా మా అక్క ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ప్రతి ఒక్కది బయట పెడుతుంది. అంటే ఏంటి వీళ్ళ బాధలు ఏంటి అనేది. సో ప్రతి ఒక్క మహిళలు కానీ అబ్బాయిలు కానీ సొసైటీ ఎలా యాక్సెప్ట్ అంటే ఎలా రెస్పెక్ట్ ఇస్తుందో మా అక్కను కూడా మీరు నిజంగా అలానే రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా ముందుకు తీసుకురాలని అయితే మనస్ఫూర్తి వరకు. నేను ఒక ఆర్టిస్ట్ గా అంటే ఒక ట్రాన్స్జెండర్ గా నేనైతే ఎప్పుడు నువ్వు బాగుండాలి, అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ.